రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ గుండాలు ఓవర్ యాక్షన్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ గులాబీ పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడితో సహా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేతల దౌర్జన్యం, ఖాకీల దాష్టికంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో దౌర్జన్యానికి దిగారు. అధికార పార్టీ అనే ధీమాతో ఏకంగా 100 మంది బీభత్సం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైనే దాడికి యత్నించారు. అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దాడులకు దిగారు. కార్యాలయం బయట ఉన్న వాహనాలను విచక్షణారహితంగా ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపైనే పోలీసులు లాఠీ చార్జీకి దిగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సహా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టకపోవడంపై బీఆర్ఎస్ నేతలు అధికారులను ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కలెక్టర్ అంటూ ఆయన వ్యవహార శైలిపై ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉన్నదంటూ 2 రోజుల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత 2 రోజులకే కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెడతామంటూ సవాల్ చేస్తూ సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం తరలివచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను వారించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులపై తిరగబడి దాడికి యత్నించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఇనోవా వాహనం అద్దాలను ధ్వంసం చేయటం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. అయితే కాంగ్రెస్ గూండాలను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇరు వర్గాల తోపులాటను అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీచార్జీ చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలకు 13 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఎడమ చేయి విరిగింది. మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ సహా బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలయ్యాయని కూడా చూడకుండా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం క్షతగాత్రులను నావ్స్ క్యాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, చీటి నరసింగరావు పరామర్శించారు. ప్రైవేట్ దవాఖానకు తరలించి వారికి వైద్యం చేయించారు. పోలీసుల లాఠీచార్జీ ఘటనను తీవ్రంగా ఖండించారు. పోలీసుల సహకారంతోనే కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారని బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసేందుకు బరితెగించిన ఈ రౌడీలను అదుపు చేయాల్సిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఏకపక్షంగా విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదటం అమానుషమని ఫైర్ అయ్యారు. వాళ్ళను పార్టీ ఆఫీస్ దాకా తీసుకొచ్చడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటే. మాకు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ మీటింగ్ ఉంటుంది, మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర రానియము, అది మా బాధ్యత అని చెప్పి ఈ రోజు డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. పార్టీ కార్యకర్తలను విపరీతమైన కొట్టిన పోలీసు వాళ్ళు ముందుగా మేము సీఏ గారిని రిక్వెస్ట్ చేసినాం. సార్ వాళ్ళు రాకుంటే మేము రాము క్యాంప్ ఆఫీస్ కాడికి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళని ఇక్కడ దాకా తెప్పించండి. సీఐ గారు పూర్తి విఫలమైన కాపాడారు. మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా టీఆర్ఎస్ నాయకుడు విద్యార్థి నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మీద కొడితే కంట పలిగింది. మా మాజీ కౌన్సిలర్ గడ్డం భాస్కర్ ఈ పలిగింది. ఈ రకంగా పోలీసులు దాడి చేసిన పోలీసులు ఇదంతా కూడా కాంగ్రెస్. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అభివృద్ధిలో సిరిసిల్లను రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపిన కేటీఆర్ కు రాజ్యాంగబద్ధంగా చెందాల్సిన హక్కులను కలెక్టర్, కాంగ్రెస్ నాయకులు కలిసి కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.